వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? వినాయకుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? వినాయకుడిని మొదటిగా ఎందుకు పూజిస్తారో కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజున ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వం గజాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతని శరీరం మనిషిలా ఉండి తల మాత్రం ఒక ఏనుగు తలలా ఉంటుంది. గజాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. కాని శివుడు మాత్రం పసలు చలించడు. గజాసురుడు కూడా పట్టు వదలకుండా ఎన్నో ఏళ్ళు ఆపకుండా తపస్సు చేస్తాడు. చివరికి శివుడు ఆ తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమై, చెప్పు గజాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగాగా గజాసురుడు నవ్వుతూ, స్వామి, మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి అనే ఒక్క కోరిక తప్ప నాకు ఇంకేమీ వద్దు. అందుకే మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి స్వామి అని వరం కోరతాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి, సరే నాయనా, తదాస్తు అని శివుడు గజాసురుడి కడుపులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు గజాసురుడు గట్టిగట్టిగా హాహాహాహా అని నవ్వుతూ, ఈ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా ఇక నన్ను ఏ దేవుడు ఏమీ చేయలేడు. ఈ 3 లోకాలకి రాజు నేనే అని అనుకుంటాడు. అలా కొన్ని రోజులు గరుస్తాయి. శివుడి కోసం పార్వతీదేవి ఎదురుచూస్తూనే ఉంటుంది. రోజులు కాస్తా నెలలు గరుస్తాయి. ఆమె ఆహారం కూడా స్వీకరించకుండా శివుడి కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. కాని శివుడు మాత్రం వెనక్కి రాలేడు. పార్వతీదేవి విష్ణువుని పిలిచి, నా పతి జాడను కనిపెట్టండి అని కోరుకుంటుంది. విష్ణువు తన దివ్యదృష్టి ఉపయోగించి పరమశివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆ గజాసురుడి సంహారానికి గంగిరెద్దే ఉత్తమము అని ఆలోచించి విష్ణువు నందిని పిలిచి, నువ్వొక గంగిరెద్దులాగా మారు అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే నంది ఒక గంగిరెద్దులాగా మారిపోతాడు. విష్ణువు కూడా గంగిరెద్దుని ఆడిచేవాడిలాగా వేషం మార్చుకుని సన్నాయి వాయిస్తూ గజాసురుడి రాజ్యంలోనే ఆటలాడుతూ ఉంటాడు. అది గజాసురుడు విని, ఆ గంగిరెద్దులాడించే వాడిని నా వద్దకు పిలుచుకుని రండి అని భటులకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు విష్ణువు మరియు నంది గజాసురుడి వద్దకి వెళ్తారు. విష్ణువు సన్నాయి వాయిస్తుంటే గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది. అది చూసి గజాసురుడు కూడా ఎంతో సంతోషపెట్టాడు. గజాసురుడికి కోపం వచ్చి, ఏంటి, నువ్వు అడిగేది నేను ఇవ్వలేనా? నేను ఎవరిని అనుకుంటున్నావు? అడుగు, నీకేం కావాలో అది ఇస్తాను. ఇదిగో, ఈ గంగిరెద్దు నందీశ్వరుడు. ఇతని ప్రభువు కనపడట్లేదు అని ఎంతో బాధపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆ శివుడిని మీ కడుపులో నుండి బయటికి తీస్తారా అని కోరుకుంటాడు. ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇతనికి శివుడు నా పొట్టలో ఉన్నట్లు ఎలా తెలిసింది? ఇప్పుడు నేను మాట ఇచ్చానే, ఇప్పుడు శివుడిని కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి. అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి. నా మరణం తథ్యం అని నాకు అర్థమయ్యింది. నేను చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది. దయచేసి ఆ కోరిక తీర్చండి. నేను చనిపోయిన తర్వాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చేయాలి స్వామి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నందికాలు దువ్వి గట్టిగట్టిగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి పరమశివుడు వస్తాడు. కింద పడిపోయిన గజాసురుడి తలమీద శివుడు చెయ్యి పెట్టి, నువ్వు నా పరమభక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. కైలాసంలో తన భర్త ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చెయ్యాలి అని అనుకుని ఆమె ఒళ్లంతా నలుగు పిండిని పూసుకుంటూ ఉంటుంది. సంతోషంతో ఆమె ఒంటిమీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆమెకి చాలా నచ్చుతుంది. ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది. అతనే మన వినాయకుడు. పుట్టగానే వినాయకుడికి పార్వతీదేవి ఒక పని చెప్పుతుంది. నాయనా వినాయక, నేను స్నానం చెయ్యాలి అనుకుంటున్నాను. నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండి లోపలికి ఎవ్వరినీ రానివ్వకు అని చెప్పుతుంది. ఓ అలాగే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారము దగ్గర నిలబడుకుని ఉంటాడు. అదే సమయంలో, అబ్బా, ఎన్ని రోజులు అయిపోయింది పార్వతిని చూసి అనుకుంటూ ఆనందంతో శివుడు అక్కడికి వస్తాడు. ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు తన కర్రని అడ్డుపెడతాడు. శివుడు, నాయనా, ఎవరు నువ్వు? ఇక్కడి ఎందుకు ఉన్నావు? లోపలికి వెళ్తున్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నేను ఎవరో నీకు తెలుసా అని అనగా, మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. నేను పార్వతీమాత కుమారుడిని.
మా అమ్మ నన్ను ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. మిమ్మల్ని లోపలికి పంపలేను, క్షమించండి అని చెబుతాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, ఓహో, నువ్వు పార్వతీ కుమారుడివా? అయితే నువ్వు నాకు కూడా కుమారుడివే. నేను పార్వతీ భర్తను, నీకు నేను తండ్రినవుతాను అని అంటాడు. అది వినగానే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. తండ్రికి నమస్కారములు, మీరు కొద్దిసేపు వేచి ఉండండి, అమ్మ స్నానం చేస్తుంది అని ఎంత చెప్పినా కూడా శివుడు ఏమాత్రం వినకుండా, లేదు లేదు, నేను ఇప్పుడే పార్వతిని చూడాలి అని అంటూ ఉంటాడు. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరూ వాదించుకుంటారు. ఆ వాదన కాస్త పెద్ద గొడవలాగా మారిపోతుంది. ఇక శివుడికి కోపం వస్తుంది. అక్కడే అతివీర భయంకరమైన నాట్యం చేసి తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా వినాయకుడు పైన వదులుతాడు. వినాయకుడు అమ్మా అని గట్టిగా అరుస్తుండగా వినాయకుడు తల వేరు అయ్యి కింద పడిపోతుంది. పార్వతీదేవి పరుగు పరుగున బయటికి వచ్చి చూడగా వినాయకుడి తల వేరు అయ్యుండి. పార్వతీదేవి గుండె పగిలిపోతుంది. ఆమె గట్టిగట్టిగా బాధతో ఏడుస్తూ ఉంటుంది. శివుడికి ఏం చెయ్యాలో అర్థమవదు. పార్వతీదేవి ఏడిచే శబ్దానికి ప్రళయం వచ్చేలా ఉంటుంది. వెంటనే భటులని పిలిచి, మీరు ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్లి చూడగా ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది. భటులు శివుడి ఆజ్ఞను అనుసరించి ఆ ఏనుగు తలని శివుడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ ఏనుగు తల ఏదో కాదు, అదే గజాసురుడి తల. ఆ తల నుండి దివ్యమైన వెలుగు వస్తుంది. శివుడు ఆ తలని కింద పడిపోయిన వినాయకుడి దేహానికి అతికిస్తాడు. అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి వినాయకుడికి ప్రాణం వస్తుంది. వినాయకుడు శివుడి కాళ్లమీద పడిపోయి, మీ మాటకి ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించండి తండ్రి అని అనగా, శివుడు వినాయకుడిని కౌగిలించుకుని, నీ ఈ జన్మదినం రోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లోని విగ్రహం ప్రతిష్ఠించి మీకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నీ తొలగిపోతాయి. అలాగే ఏ పని మొదలుపెట్టాలన్నా మొదటిగా నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది, అలా పూర్తవుతుంది అని వరమిస్తాడు. అలా మన చెట్టి బుజ్జి గణపయ్య జన్మిస్తాడు. గణేశుడు పుట్టినరోజుని గణేష్ చతుర్థిగా మనమిప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే గణేశుడికి 2 భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా? గణేశుడిని తులసీదేవి శపించింది అని కూడా మీకు తెలుసా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క గణేశుడి భక్తుడు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో.